शिवाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्रीगुरुभ्यो नमः। అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. మనం సౌందర్యలహరిలో 90వ శ్లోకానికి వచ్చేసాం. 90వ శ్లోకం. దదానే దినేభ్యః శ్రియమనిశమాసానుసదృశీం అమంతం సౌందర్య ప్రకరమకరందం వికిరతి తవాస్మిన్ మందారం స్తబక సుభగేయాతు చరణే నిమజ్జన్మజ్జీవః కరణచరణైః షట్చరణతాం. అమ్మవారి పాదాల గురించి ఆదిశంకరాచార్య గారు వర్ణిస్తున్నారు. పాదాలలో ముఖ్యమైన శ్లోకం ఈ శ్లోకం. అందరి ప్రతినిత్యం పారాయణ చేయదగ్గ శ్లోకం ఈ శ్లోకం. అద్భుతమైన శ్లోకం. మనం ఇంకా శ్లోకంలో వెళ్లే ముందు ఆదిశంకరాచార్య చరిత్ర గురించి చెప్పుకొని వెళ్దాం. ఆదిశంకరాచార్యులు గారు బదరికాశ్రమానికి వచ్చి అక్కడ ఆయన ప్రస్థానత్రయం అంటే ఉపనిషత్తులకి, భగవద్గీతకి, మళ్ళీ బ్రహ్మసూత్రాలకి భాష్యం రచించారు. ఆయన రచించబట్టి మనకి ఇప్పుడు ఉపనిషత్తులు 12 ఉపనిషత్తుల దాకా ఆయన భాష్యం రచించారు. రచించబట్టే ఇప్పుడు మనకు అదంతా మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. అలాగే ఆ ఉపనిషత్తుల్లో ఉండే సారమంతా దేంట్లో ఉందంటే భగవద్గీతలో ఉంది. ఆ భగవద్గీత కూడా ఆయన భాష్యం రచించారు. దానివల్ల మనకు భగవద్గీత తెలుసుకోవడం సులభమైపోయింది. మళ్ళీ బ్రహ్మసూత్రాలు చాలా గొప్పవి. అవి కూడా సహజంగా అందరికి అర్థమయ్యేవి కాదు. అలాంటి వాటికి కూడా ఆయన భాష్యం రచించారు. ఇంకా మనకు తెలిసి ఆయన స్తోత్ర వాంగ్మయం చెప్పలేదు. అందరి దేవుళ్ళ మీద స్తోత్రాలు రచించారు. ఇంకా 18 భాష్యాలు, 40 ప్రకరణ గ్రంథాలు, 74 చిన్న గ్రంథాలు, మళ్ళీ 12 ఉపనిషత్తులు, ఇంత వాంగ్మయాన్ని మనకు అందించారు. ఆయన జీవించిందేమో 32 సంవత్సరాలు. మనకు అందించింది మాత్రం, భారత జాతికి అందించింది మాత్రం ఇంత వాంగ్మయం అందించారు. మనం ఇప్పుడు ఏ స్తోత్రం చేయాలన్నా, ఏ దేవతా స్తోత్రం చేయాలన్నా కూడా ఆ దేవతా స్తోత్రాలని కూడా మనకు అందుబాటులో తీసుకొచ్చేసారు. మనకు సులభంగా మనం చదువుతుంటేనే మనం భావించదివే అంత భాగ్యం కలిగించేశారు. ఇప్పుడు ఇంకా కావ్య రూపంలో శివానందలహరి, సౌందర్యలహరి, ఇవన్నీ ఆనందలహరి ఇంకోటి ఉన్నారు. ఇవన్నీ కూడా రచించేశారు. ఇంకా మనకి చెప్పనే వాళ్ళ కృష్ణ పరమాత్మ మీద ఎన్ని రచించారో, అమ్మవారి మీద ఇంకా ఎన్ని స్తోత్రాలు రచించారో చెప్పవలేదు. శివుడి మీద ఇంకా బాగా రచించారు. కాబట్టి మన ప్రతి దేవతలు కూడా ఆరాధన చేసుకునే అనువుగా మనకి స్తోత్ర వాంగ్మయాన్ని అందించారు ఆదిశంకరాచార్యులు గారు. ఈరోజు ఆయన వాంగ్మయం గురించి తెలుసుకున్నాం. ఇక మనం శ్లోకంలో అడుగు పెడుతున్నాం. ఈ శ్లోకం పాదాల గురించి చెప్తున్నారు. పాదాలని ఎలా ప్రార్థించాలి, భగవంతుడిని, అమ్మవారిని ఏ విధంగా ఆశ్రయించి తరించాలి అనే విషయాన్ని ప్రార్థిస్తున్నారు. ఆవేదన చూపిస్తున్నారు. మనకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు, ధ్యానం చేయిస్తున్నారు. ఇన్ని భావాలని ఈ చిన్ని శ్లోకంలో ఏర్పాటు చేశారు. అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయి ఎలా చెప్తున్నారు. చరణౌ, 3వ పాదం. చరణౌ, అమ్మ నీ పాదాలు. తవా, నీ యొక్క పాదాలు. తవాస్మిన్, అస్మిన్, నాకు కనిపిస్తున్నాయి నీ పాదాలు అని ధ్యానంలో దర్శిస్తున్నాడు. అమ్మ నీ పాదాలు కనిపిస్తున్నాయి నాకు. ఎలా ఉన్నాయి ఆ పాదాలు? సౌందర్య ప్రకరమకరందం వికిరతి. అవి ఎలా ఉన్నాయట? అమందం, చాలా ఎక్కువగా సౌందర్యంగా ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి. మరియు ప్రకరం, ఆ సౌందర్య ప్రవాహం, సమూహం. ప్రకరం అంటే సమూహం. ఆ అందమనే ఒక సమూహం ఎలా ఉందట? మకరందం వికిరతి, ఒక తేనె. ఆ యొక్క అమ్మవారి పాదాలు ఎలా ఉన్నాయి? కాంతిమయంగా ఉన్నాయి, కాంతులు వెదజల్లుతున్నాయి. అవి ఆ కాంతులు ఎలా ఉన్నాయంటే
ఆ యొక్క మకరందాన్ని వికిరెత్తి వెదజల్లుతున్నాయా అన్నట్టుగా ఉన్నాయి ఆ పాదాలు. అంత అందంగా ఉన్నాయి. ఆ సౌందర్యం ఎలా ఉందంటే అమ్మా దాంట్లో ఆ పాదాల్లో ఉండే ఆ తేనె సమూహాన్ని అంతా కూడా వికిరెత్తి వెదజల్లుతోందా అన్నంత అందంగా ఉన్నాయమ్మా అని చెప్పేస్తున్నాడు. అమ్మవారి పాదాలకు ఉండే సౌందర్యాన్ని మకరందంతో ఎందుకు పోలుస్తున్నాడు? మకరందం అంటే తేనె. తేనెతో ఎందుకు పోలుస్తున్నాడు అంటే దయ. ఆ పాదాలు ఏం కురిపిస్తాయి? దయను కురిపిస్తాయి. కాబట్టి ఆ దయను వెదజల్లుతోంది. అన్ని దిక్కులకు విశ్వానికంతటికి కూడా దయను ప్రసరింపజేస్తోంది ఆ యొక్క దివ్యమంగళ స్వరూపమైనటువంటి ఆ పాదాలు. ఆ పారాణి పెట్టబడిన పాదాలు, మెట్టెలు పెట్టబడిన పాదాలు, ఎర్రగా ఉన్న పాదాలు, ఆ మంజీరాలు వేసిన పాదాలు, అటువంటి పాదాలు దివ్య కాంతితో శోభాయమానంగా ఉన్నాయమ్మా నీ పాదాలు. ఆ పాదాలు ఏం చేస్తున్నాయి? దయని వెదజల్లుతున్నాయి, వికిరతి వెదజల్లుతున్నాయట. అటువంటి పాదాలు ఎటువంటివి అవి? దదానే దీనేభ్యః. అమ్మా దీన్నైన వాళ్లకు అవేం చేస్తాయి? దరిద్రాన్ని పోగొడతాయి. దదానే ఇస్తాయి. ఏమిస్తాయి? శ్రేయం. దరిద్రమైన వాళ్ళకి ఏమిస్తాయట? సంపదలు ఇస్తాయి. శ్రేయం అంటే సంపద. అమ్మ నీ యొక్క పాదాలు అంత అందంగా ఉండడం కాదు, దయను కురిపించేవి. ఎంత దయను కురిపిస్తాయంటే దీనులైన వాళ్ళకి, దరిద్రులైన వాళ్ళకి శ్రేయం సంపదని దదానే ఇస్తాయి. ఎప్పుడు? అనిశం, ఎల్లప్పుడూ ఇస్తాయి. ఈరోజు ఇస్తాయి, ఇంకో రోజు ఇవ్వనట్టు కాదు. ఎల్లప్పుడూ కూడా ఆమె పాదాలు ఆశ్రయించిన వాళ్ళకి సంపదలు కురిపిస్తాయి ఆ యొక్క పాదాలు. ఆశాను సదృశీం. సదృశీం ఎలా ఇస్తాయట? ఆశను అనుసరించిస్తాయట. ఆశను అనుసరించడం అంటే వాంఛితార్థప్రదాయిని. లలితా సహస్రనామం. వాంఛితం కోరిక. ఆ మనసులో మనం ఏం కోరుకుంటామో మనం కోరుకోవడం మనకు చేతరాదు. భగవంతుడిని ఎలా ప్రార్థించాలో, ఏ విధంగా కోరుకోవాలో మనకు తెలియదు. నిజానికి మనం ఏదో మన ఐహికంగా ఉండే కష్టాలు సుఖాలను బట్టి వాటిని అనుసరించి కోరికలు కోరుతాం తప్ప మనకు మన ఆత్మతృప్తికి కలిగించేటువంటి మనకు అర్హత ఏముంది? ఆ అర్హత తగిన కోరిక అడగడం మనకు చేతరాదు. కానీ అమ్మవారు ఏం చేస్తారట? మన కోరికలు కోరంగానే మనకు అర్హత కల్పించి మరి కోరికలు తీరుస్తారట. ఆశాను సదృశీం. మన ఆశలకు అనుగుణంగా ఆమె ఆ కోరికలు తీరుస్తారట. అంటే నువ్వు ఏ కోరిక కోరావో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే చిన్న పిల్లకాయలు ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు. చిన్న పిల్లకాయలు బయట అందరూ సైకిల్ దొరికితే మాకు సైకిల్ కావాలంటారు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? సైకిల్ ముందు వాడు తొక్కడం నేర్పించిన తర్వాత కొనిస్తారు. అలాగే అమ్మవారు కూడా మన జీవితంలో మనం అడుగుతుంటాం గొంతెమ్మ కోరికలన్నీ కూడా, నేను అట్లా కావాలి, ఇట్లా చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. కానీ అమ్మవారు ఏం చేస్తారు? దానికి తగిన శిక్షణ ఇచ్చి తర్వాత ఆ కోరిక తీరుస్తారు. అప్పుడు ఏమైపోతుంది? దానికి తగిన అర్హత మనకు వస్తుంది. అర్హత వచ్చినప్పుడు ఆ కోరికను నెరవేర్చిన దాన్ని సాధించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి స్థితి కల్పిస్తాయి ఆ పాదాలు. అటువంటి పాదాలు తల్లిని పాదాలు. తవాస్మిన్ మందార స్తబక సుభగేయాతు చరణే. ఇంకా ఎటువంటి ఆ పాదాలు? మందార పుష్పం, ఆ కల్పవృక్షాల యొక్క పువ్వులు, మందార పువ్వులు. అవి ఎలా ఉంటాయి? చాలా మృదువుగా, విశాలంగా, బాగా తేనెను కురిపిస్తుంటాయి. అటువంటివి ఆ దేవతా లోకంలో ఉండేటువంటి, ఆ స్వర్గలోకంలో ఉండేటువంటి ఆ పువ్వులు, ఆ మందార పువ్వులు. మన భూమి మీద ఉండే మందార పువ్వులు కాదు. మనం వాడుకునే వాటిలో అంత తేనె ఏం రాదు. తేనెటీగ వచ్చి లోపలుండే తేనె లాక్కొని తాగుతుంది మనకు భూమి మీద ఉండే పువ్వుల్లో. కానీ దేవతా లోకంలో ఉండే పూలకు అలా కాదు. ఆ పూలు ఏం చేస్తాయట? స్తబక, పూల గుత్తి. ఆ మందార పూలనే పూల గుత్తి నుంచి శుభగే, సుందరంగా ఉందట ఆ పూల గుత్తి. ఏ విధంగా అయితే దేవతాలోకంలో ఉండే కల్పవృక్షాల యొక్క మందార పువ్వుల యొక్క గుత్తి ఏ విధంగా ఉందో ఆ గుత్తిలాగా ఉన్నాయి నీ పాదాలు. పోలికి చెప్తున్నాడు. ఎలా ఉన్నాయట పాదాలు? ఆ పాదాలేమో చాలా అందంగా ఉన్నాయి, తేనెను వెదజల్లుతున్నాయి. అటువంటి పాదాలు వచ్చేసేసి మనకు దరిద్రాన్ని పోగొడుతున్నాయి, మన కోరిన కోరికలు తీరుస్తున్నాయి అని ముందు అమ్మవారి స్తోత్రం చేశాడు. మరి అటువంటి పాదాలు ఎలా ఉన్నాయట?
ఆ కల్పవృక్షంలో ఉన్నటువంటి ఆ మందార పూల గుత్తిలాగా ఉన్నాయట. ఇంకా శుభగీత ఎందుకు పోలిస్తున్నాడు ఆ మందార పూలతో? ఆ మందార పూల్లో ఉండే తేనె ప్రవహిస్తుంది. అలాగా అమ్మవారి యొక్క పాదాల నుంచి దయ అనేది వెదజల్లబడుతుంది. అందుకని చెప్తున్నాడు, పోలిక అందుకు చెప్తున్నాడు. అమ్మ మందార పూల గుత్తుల్లాగా ఉన్నాయి నీ పాదాలు. ఆ పాదాల్లోంచి మకరందం తేనె వెదజల్లబడుతోంది. ఆ తేనె ఏదంటే దయా. నీ దయా అనే ఒక తేనె ప్రవహిస్తోంది తల్లి నీ పాదాల్లోంచి. కానీ ఆయన అడుగుతున్నాడు ఏమని? తేనె ఉంటే ఏం రావాలి? తేనెటీగ రావాలి. తేనె ఎక్కడ ఉంటే అక్కడ తేనెటీగ వచ్చేస్తుంది కదా. ఈ చివరి వాక్యమే అద్భుతమైన వాక్యం. ఇది మనందరం కోరుకోవాల్సింది. అద్భుతంగా అడిగాడు ఆయన. నిమజ్జన్మ జీవా కరణ చరణై షట్చరణతాం. షట్చరణం 6 పాదాలతో ఉండేదేంది? తేనెటీగ. అమ్మ ఆ తేనె కోసంగా ఏమొస్తుంది? తేనెటీగ వస్తుంది. వచ్చేం చేస్తుంది? తేనెటీగ వాళ్తుంది. ముందు తేనె తాగుదామని కూర్చుంటుంది. ఆ మాధుర్యంలో మునిగిపోతుంది. ఆ పద్మం మీద వచ్చి వాళ్తుంది. తాగుతూ తాగుతూ అట్లాగే కూర్చోండిపోతుంది. మళ్ళీ ఇంకో పువ్వు వికసిస్తే దాని మీద వాళ్తుంది. దాంట్లో తాగుతూ అట్లాగే ఆ మాధుర్యంలో మునిగిపోతుంది. ఈ తేనెంతా ఎత్తుకుపోయి తన గూట్లో పెట్టుకోవాలనుకుంటుంది. కానీ తన దాంట్లో పెట్టుకునేదాకా దాంట్లోనే మైమర్చిపోతుంది. మైమర్చి ఏమవుతుంది? ఆ కనుక ఆ పువ్వులోనే అది మరణిస్తుంది తేనెటీగ. అమ్మ అట్లా తేనెటీగ ఏ విధంగా అయితే వచ్చి 6 కాళ్ళతో ఉండే తేనెటీగ వచ్చి ఆ యొక్క తేనె కోసంగా వచ్చి ఆ తేనెలో ఉండే మాధుర్యం కోసం వచ్చి అది ఏ విధంగా అయితే నిమజ్జన్ మునిగి తేలిపోయి దాంట్లో కలిసిపోతోందో, తన జీవితాన్నే దాంట్లో అంకితం చేసేస్తోందో, ఆ విధంగా నిమజ్జన్ మజ్జీవ ఈ జీవుడు తల్లి. ఈ జీవుడికి కూడా 6 కాళ్ళు ఉన్నాయి తల్లి. ఏమున్నాయి కాళ్ళు? షట్చరణతాం. 6 కాళ్ళు ఉన్నాయి. షట్ 6 కాళ్ళు ఉన్నాయి. ఏం కాళ్ళు అవి? కరణ చరణై. చరణములు పాదాలు. 6 పాదాలు ఉన్నాయి ఆ తేనెటీగకి. ఈ జీవుడికి కూడా 6 పాదాలు ఉన్నాయి తల్లి. ఏందా పాదాలు? పంచ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు. ఈ 6తోనే మనం ప్రపంచ విషయాలంతా తిరుగుతూ ఉంటాయి. దేశ దిమ్మర్లాగా తిరుగుతుంటుంది మన మనస్సు. ప్రపంచ విషయాలన్నీ ఈ 6తోనే గ్రహిస్తుంది. కళ్ళు చూస్తున్నాయి. కళ్ళతో మనసు లీనమైనప్పుడే మనసు ప్రపంచ విషయాన్ని దాక్కుంటుంది. అలాగే మనసు చెవులతో వింటుంది. మనసుతోనే వాసన చూస్తుంది. మనసుతోనే రుచి అనుభవిస్తుంది. మనసుతోనే శరీర స్పర్శ అనుభవిస్తుంది. ఇవన్నీ మనసు చేసే ఆట. ఈ మనసు అనే దానికి ఉపయోగించేవి ఈ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ తన్మాత్రలు అన్నీ కలిసి, అవన్నీ కలిసి 5 అయినా కూడా 1 లెక్కే, 5 లెక్కే. ఆ 5 ప్లస్ 1 మనసు, ఆ 6 కలిసి ఈ 6 కాళ్ళ జీవి అమ్మ నీ పాదాల్లోంచి వచ్చి ఆ మకరందం కోసం వచ్చి ఎప్పుడు వాలి నిమజ్జన్ మునిగిపోతాడు. ఆ పాదాల్లో ఎప్పుడు మునిగిపోతాడు. మునిగిపోవుగాక అని చెప్తున్నాడు. నిమజ్జన్ మజ్జీవ. మునిగిపోవాలి. నిమజ్జన్ మజ్జీవ. ఈ జీవుడు ఆ పాదాలతో పెట్టుకుని 6 పాదాలు గల తేనెటీగ అయి వచ్చి నీ పాదాల మీద వాలి నీ పాదాల్లో ఉండే మకరందరాన్ని కోరుతూ ఆ పాదాల్లోనే కలిసిపోయే భాగ్యం కావాలి అని అడుగుతున్నాడు. అంటే ఎంత గొప్ప ఆలోచన అది. ఒక బయట తేనెటీగ తేనె కోసం వచ్చే విధంగా తన జీవితాన్ని చాలించుకుంటుందో, నేను కూడా ప్రపంచ విషయాలు వదిలి పరమాత్మ స్వరూపమైన పట్ట మహిషి అయిన నీ యొక్క పాదాల్లో ఉండే ఆ తేనె కోసం వచ్చి ఈ జీవుడు ఎప్పుడమ్మా ఆ పాదాల్లో కలిసిపోయి మోక్షాన్ని సాధించేది అనే విషయాన్ని ఆవిష్కరిస్తూ ఆదిశంకరాచార్యులు ఇంత గొప్ప ఆలోచన ఎవరికి రాదు. ఇంత ఆలోచన. ఆ పాదాల్లో తేనె వెదజల్లబడుతోంది. కానీ ఆ తేనె కోసం తేనెటీగ వెళ్ళాలి. ఆ తేనెటీగ తానే వెళ్ళి అమ్మవారిలో కలిసిపోవాలని, మోక్షం కావాలని కోరుకుంటూ ఈ శ్లోకాన్ని మనకు అందించారు ఆదిశంకరాచార్య గారు. ఇది ఈ సౌందర్యలో మనం ఈరోజు 90వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.